ఉన్నారు. మరి పౌల్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది ప్రభు? ఆయన యొక్క సువార్తని ప్రకటించడం కోసం ఆల్రెడీ 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతోటి 3 సంవత్సరాలు ప్రయాణం చేసి ఉన్న క్రమంలో అసలు క్రీస్తునే ద్వేషించే మనిషిని ఆయన యొక్క సువార్త కోసం ఆయన్నే పిలుచుకున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం అవ్వాలి. పాపుల పక్షమున యేసుక్రీస్తు ఉంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు పిలవాలనుకుంటే ఎంతోమంది ఉన్నారు. ఆయన యొక్క మాట ప్రకారం నడిచేవాళ్ళు ఆ రోజున ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా దుర్మార్గుడైన సౌల్ని ఎన్నుకొని ఆ దుర్మార్గుడి ద్వారా అన్ని జనులకి సువార్తను ప్రకటించాలని ఆయన్నే ఎందుకు ఎన్నుకున్నాడని మనం ఆలోచన చేయగలిగితే